ఇసుక నంద్యాల జిల్లా ఆత్మకూరులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీజేపీ మండల ప్రెసిడెంట్ వెన్న వెంకట్రామరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. పార్టీ కోసం పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన వెంకట్రామరెడ్డి తమ మధ్యలో లేకపోవడం బాధాకరమంగా ఉందన్నారు. వెంకట్రామరెడ్డి కుటుంబాన్ని బీజేపీ తరపున ఆదుకుంటామని తెలిపారు. క్రమశిక్షణకు బీజేపీ మారుపేరని, నిత్యం ప్రజల సమస్యలు తమ పార్టీ పోరాడుతుందన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జనతా వారధి అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టిందని బీజేపీ నాయకులు వెల్లడించారు. ఈరోజు ఆత్మకూరు రూరల్ మండలాధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు అకాల మరణం సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించడంలో భాగంగా కార్యాలయానికి రావడం జరిగింది. వారు అనతి కాలంలోనే మండలాధ్యక్షుడిగా ఉంటూ అనేక పార్టీ కార్యక్రమాలు నిబద్ధత చేయడం జరిగింది. అటువంటి నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగింది. వారి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేస్తూ వారికి నివాళి అర్పించడమే కాకుండా వారికి ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహకారం అందేలాగా చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా నియోజకవర్గంలో అనేక అంశాల మీద పార్టీలో లుకలుకలున్నాయనో, పార్టీలో ఐకమత్యం లేదనో, లేకపోతే పార్టీకి బాధ్యులు ఎవరనో అనేక రకాలుగా మీడియాలో కూడా చిట్ చాట్ జరుగుతా ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధత నడిసే పార్టీ. అటువంటి పరిస్థితుల్లో మరి మీడియా మిత్రులకు ఎవరికైనా ప్రశ్నించవచ్చు, సమాచారం తీసుకోవచ్చు. మీరు మీకున్న సందేహాలను నివృత్తి చేసుకొని కూడా ఏదన్నా స్పందించవలసిందిగా మీడియా మిత్రులు కోరుతున్నా. ఎందుకంటే పార్టీ చాలా బలంగా ఉంది. అత్యంత మేము చేసే కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తే నిత్యం నిరంతరం ప్రజల గురించి ఆలోచించే, ప్రజా సంక్షేమం కోసం చేసే పని చేస్తుంది ఏదైనా ఒక రాజకీయ పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రతి సమస్య మీద స్పందిస్తూ ఉంది. ప్రతి అభివృద్ధి వెనక భారతీయ జనతా పార్టీ ఉంటా ఉంది. మరి శ్రీశైల దేవస్థానానికి చైర్మన్ భారతీయ జనతా పార్టీ. ఈ జిల్లాలో పార్టీ బలోపేతానికి వారు పనిచేయడంలో భాగంగానే ఆ కృషికి నిదర్శనంగానే వారికి చైర్మన్ పదవి కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ గా చేసిన వ్యక్తికి ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఎంత బలంగా ఉందని చెప్పుకోవడానికి అదొక ఉదాహరణ. అటువంటి పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కమిటీలు వేసుకున్నాం. బూత్ స్థాయి నుంచి నిర్మాణం బలంగా ఉంది. నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాం. ప్రజా సమస్యల మీద కార్యాలయాలకు వెళ్తున్నాం. ఈ మధ్యనే నిన్ననే మొదలైంది జనతా వారధి అని చెప్పి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి పనిచేయాలి, సత్వర న్యాయం జరిగే విధంగా అని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర పార్టీ తీసుకోవడం. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలన్నిటి మీద మా పార్టీ నాయకుల ద్వారా వచ్చిన సమస్యలు గాని, స్వయంగా పార్టీ కార్యాలయానికి వచ్చి ఇచ్చిన సమస్యలు గాని పరిష్కరించడానికి ఒక సెల్ ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా జనతా వారధి కార్యక్రమానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శి, ఆ విధంగా నలుగురితో ఒక కమిటీని కూడా జనతా వారధికి ఏర్పాటు చేయడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.